విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి ఒక రెబల్ మీసాల గీత 2014లో ఎమ్మెల్యే గెలిచినటువంటి మీసాల గీత ఈ దఫా అదితికి అంటే అశోక్ గజపతిరాజు గారి అమ్మాయికి పార్లమెంట్ సీట్ ఇస్తారు, తనకి ఎమ్మెల్యే సీటు కంటిన్యూ చేస్తారనుకుంటే రానందుకు గాను ఇప్పుడు ఆమె రెబల్గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవంగా ఫ్రమ్ ద బిగినింగ్ అశోక్ గజపతిరాజుతో వివాదమే. అక్కడ వేరే పార్టీకి సొంత కార్యాలయం కూడా పెట్టుకుంది, ఆవిడ నడుపుతూనే ఉంది. 19 తర్వాతన మళ్ళీ పార్టీ జాగ్రత్తగా అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ 19 ఓటముల తర్వాత విజయనగరం ప్రాంతం కోల్పోయినప్పటి నుంచి పూర్తి నెగిటివిటీ ఉంది. తాను గ్రౌండ్ వర్క్ చేసుకోమని చంద్రబాబు హామీ ఇచ్చారు, కంటిన్యూ చేసుకెళ్లారు. తీరా చూస్తే ఇప్పుడు ఆ సీటు అదితికి ఇచ్చేటటువంటి నేపథ్యంలో ఆమె రెబల్గా పోటీ చేస్తున్నారు. అట్లాగే ప్రభాకర్ చౌదరి రెబల్గా పోటీ చేస్తానంటున్నాడు. వీటిట్లో ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చోట్ల ఇది వేరే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలైనటువంటి జనసేనకి ఇస్తాను, బీజేపీకి ఇస్తాను రెబల్ కాదు. అట్లాగే ఇప్పుడు అక్కడ అనపర్తిలో వచ్చేటప్పటికి ఆయన ఓ పక్కన నల్లమిల్లి ఆల్రెడీ ప్రచారం చేసుకుంటున్నారు, ఆయన రెబల్గా పోటీ చేయబోతున్నారు. తద్వారా రెబల్స్ వ్యవహారాలు సెటరేట్ చేయడం అనేది ఈ 43 రోజుల్లో అవుతుందా లేదా చూడాలి.